Hello, welcome to RS Academy, where experience and expertise meet the aspirations. So, previous class lo manam RRB, NTPC, Group 1, Group 2, Group 3, Group 4 ఇలా ఎలాంటి రకమైన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎదురైనా సరే మనం బయాలజీ కంటెంట్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో ఆ బయాలజీ కంటెంట్స్ లో ఏమేమి అడగచ్చు, దాని రిలేటెడ్ ఏం టాపిక్స్ ఉన్నాయి అన్నది మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఆ టాపిక్స్ మనం మరోసారి గ్లాన్స్ చేద్దాము. సో ఏంటంటే హ్యూమన్ బాడీ ఆర్గన్ సిస్టమ్స్ మనకు స్కెలిటల్ సిస్టమ్, న్యూట్రియంట్స్, డైజెస్టివ్ సిస్టమ్, రెస్పిరేటరీ, సర్క్యులేటరీ, ఎక్స్క్రీటరీ, ఎండోక్రైన్, నర్వస్ అండ్ రీప్రొడక్టివ్. ఇది ఫస్ట్ కాన్సెప్ట్ కిందకి వస్తుంది అనుకుందాం. సెన్సరీ ఆర్గన్స్. రెండోది వచ్చేసి పాథాలజీ. సో ఈ పాథాలజీలో వైరస్ మరియు బ్యాక్టీరియాకి సంబంధించిన డిసీజెస్ గురించి డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ వర్గీకరణ ఆర్ పరిచయం, దట్ ఈస్ ఇంట్రొడక్షన్ టు క్లాసిఫికేషన్. ఇందులో మనం అనిమల్ క్లాసిఫికేషన్ మరియు ప్లాంట్స్ క్లాసిఫికేషన్ ఉంటుంది అని డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ మొక్కలు, శాఖీయ భాగాలు అంటే వెజిటేటివ్ పార్ట్స్, అండ్ లైంగిక భాగాలు అంటే సెక్షువల్ పార్ట్స్. ఇవి రెండు పార్ట్స్ కి సంబంధించిన కాన్సెప్ట్స్ ఉంటాయని చెప్పి డిస్కస్ చేసుకుంటాం. నెక్స్ట్ వృక్ష శరీర ధర్మశాస్త్రం, ప్లాంట్ ఫిజియాలజీ. ఈ ప్లాంట్ ఫిజియాలజీ అంటే ఫోటోసింథసిస్, రెస్పిరేషన్, ట్రాన్స్పోర్టేషన్ ఇలాంటి పద్ధతులు ఎలా జరుగుతాయి అన్నది ఈ వృక్ష శరీర ధర్మశాస్త్రంలో మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. నెక్స్ట్ సెల్ బయాలజీ అంటే కణజీవ శాస్త్రం. సో ఈ కణాలు, వాటి నిర్మాణం ఆర్ సెల్స్ అండ్ ఇట్స్ స్ట్రక్చర్ అండ్ దేర్ ఫంక్షన్, అవన్నీ మనము సెల్ బయాలజీలో డిస్కస్ చేసుకుంటాం. నెక్స్ట్ థింగ్ వచ్చేసి జంతు వృక్ష కణజాలాలు, టిష్యూస్ కి సంబంధించిన అంశాలని మనం ఈ కాన్సెప్ట్ లో డిస్కస్ చేసుకుంటాం. నెక్స్ట్ జన్యు శాస్త్రం మరియు జీవ పరిణామం. ఇవన్నీ లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసుకున్నాం. ఇవన్నీ కంటెంట్స్ అని డిస్కస్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనం ఫస్ట్ కంటెంట్ అంటే మానవ శరీరం అవయవ వ్యవస్థలు, హ్యూమన్ బాడీ ఆర్గన్ సిస్టమ్స్ కి సంబంధించిన కాన్సెప్ట్ మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇందులో మనం ముఖ్యంగా మన శరీరంలో 10 ఆర్గన్ సిస్టమ్స్ ఉన్నాయని చెప్పి మనం ప్రీవియస్ క్లాస్ లో డిస్కస్ చేసుకున్నాం. అవేంటివంటే డైజెస్టివ్ సిస్టమ్, మస్కులర్ సిస్టమ్, ఇంటెగ్యుమెంటరీ సిస్టమ్, లింఫాటిక్ సిస్టమ్, ఎండోక్రైన్ సిస్టమ్, నర్వస్ సిస్టమ్, స్కెలిటల్ సిస్టమ్, మేల్ రిప్రొడక్టివ్, ఫీమేల్ రిప్రొడక్టివ్, రెస్పిరేటరీ, యూరినరీ అండ్ సర్క్యులేటరీ. సో ఇవన్నిటిని మనం గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న కోడ్ ఉందని కూడా డిస్కస్ చేసినాం. దే ఆర్ మెగాస్టార్, చిరంజీవి, లెఫ్ట్ అండ్ రైట్. సారీ. ఇక్కడ మనకు ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది. ఏంటంటే డాక్టర్ చక్రవర్తి నర్వస్ గా ఎంఎస్ చేసి REIE అని ఇంటికి వచ్చేసాడు. సో డైజెస్టివ్ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్, సర్క్యులేటరీ సిస్టమ్, నర్వస్ సిస్టమ్, మస్కులర్ సిస్టమ్, స్కెలిటల్ సిస్టమ్, నెక్స్ట్ రీప్రొడక్టివ్ సిస్టమ్, ఎండోక్రైన్ సిస్టమ్, ఇంటెగ్యుమెంటరీ ఆర్ ఇమ్యూన్ సిస్టమ్, ఇక్కడ ఇమ్యూన్ సిస్టమ్, అండ్ ఎక్స్క్రీటరీ సిస్టమ్. సో ఇవన్నీ ఆర్గన్ సిస్టమ్స్ కి సంబంధించిన కాన్సెప్ట్స్ మనము రాబోయే వీడియోస్ లో డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఇన్ నెక్స్ట్ అప్కమింగ్ టాపిక్ వచ్చేసి ఇప్పుడు మనం మొదటిగా స్కెలిటల్ సిస్టమ్ అనే టాపిక్ ని డిస్కస్ చేసుకుంటాం. స్కెలిటల్ సిస్టమ్. సో అసలు స్కెలిటన్ అంటే ఏంటి? తెలుగులో మనం అస్థిపంజర వ్యవస్థ అంటాం. అస్థిపంజర వ్యవస్థ. సో ఇది స్కెలిటల్ సిస్టమ్. అసలు స్కెలిటన్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక చైర్ ఉంది. ఓకే, ప్రతి
ఈ చైర్ కి స్కెలిటన్ ఉంటుంది, ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ కి స్కెలిటన్ ఉంటుంది. అంటే ఏంటి? స్కెలిటన్ అంటే అస్థిపంజరం అంటే ఒకటేనా? స్కెలిటన్ అంటే ఫ్రేమ్వర్క్. స్కెలిటన్ ఈజ్ ఫ్రేమ్వర్క్. ఫర్ ఎగ్జాంపుల్ సీట్స్ లేని ఈ చైర్ ని మనం ఏమంటాం? స్కెలిటన్ అంటాం. అంటే ఆ మోడల్ లాగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ చైర్ ఇలా ఉందనుకోండి. సో ఈ చైర్ ఇలా ఉంది, దీనికి బాగా కుషన్ పెట్టి నీట్గా ఇలా డెకరేట్ చేసాము. సో ఈ చైర్ ఏమంటాం? ఇది నార్మల్ చైర్. అదే ఈ చైర్ ఆకారమే ఉందనుకోండి, ఇలా జస్ట్ ఆకారం మాత్రమే ఉంది, అప్పుడు దీన్ని స్కెలిటన్ ఆఫ్ ద చైర్ అంటాం. స్కెలిటన్ ఆఫ్ ద చైర్. సో మొత్తం అన్నీ ఇలా ఉంటే దీన్ని మనం చైర్ అంటాము. అదే జస్ట్ ఆకారం మాత్రమే ఉందనుకోండి, దాన్ని స్కెలిటన్ ఆఫ్ ద చైర్ అంటాం. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటిదంటే, మన శరీరానికి ఆకారాన్ని ఇచ్చే ఒక వ్యవస్థ ఉంది, దాన్నే మనం అస్థిపంజర వ్యవస్థ అంటాం. అది బోన్స్ తో తయారవబడి ఉంటుంది. ఓకే, సో స్కెలిటల్ సిస్టమ్ ఈజ్ మేడప్ ఆఫ్ బోన్స్, Next, it gives shape, support to our body. Shape and support to our body. స్కెలిటల్ సిస్టమ్ మన శరీరానికి ఒక ఆధారాన్ని మరియు ఆకారాన్ని ఇస్తుంది. సో షేప్ అంటే ఆకారం, సపోర్ట్ అంటే ఆధారం. సో మన శరీరానికి స్కెలిటల్ సిస్టమ్ ఆధారం మరియు ఆకారాన్ని ఇస్తుంది. నెక్స్ట్, ఇట్ ఈస్ అ సైట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ బ్లడ్ సెల్స్. ప్రొడక్షన్ ఆఫ్ బ్లడ్ సెల్స్ అంటే సైట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ బ్లడ్ సెల్స్. సో అది మన శరీరానికి కావలసిన రక్త కణాలను తయారీ చేయడానికి ఉపయోగపడుతుంది. రక్త కణాల తయారీ. సో రక్త కణాల తయారీకి ఉపయోగపడే వ్యవస్థ ఏంటిదిరా అంటే స్కెలిటల్ సిస్టమ్ ఆర్ అస్థిపంజర వ్యవస్థ. సో ఇక్కడ మీకు బాగా క్లియర్ గా మన శరీరంలో ఉన్న అస్థిపంజర వ్యవస్థ అనేది రెండు డిఫరెంట్ కలర్స్ లో ఉంది, కనపడుతుందా? సో ఇక్కడ వచ్చేసి ఇదంతా పింక్ కలర్ లో ఉంది, వైట్ కలర్ లో ఉంది. అంటే మన శరీరంలో అస్థిపంజరం ఆర్ స్కెలిటన్ ఈజ్ ఆఫ్ టూ టైప్స్. Skeleton is of two types. One is called the axial skeleton. And the other is called as appendicular skeleton. So second is వచ్చేసి appendicular skeleton. యాక్సియల్ స్కెలిటన్ మరియు అపెండిక్యులర్ స్కెలిటన్ అని రెండు భాగాలు ఉన్నాయి. యాక్సియల్ స్కెలిటన్ మీరు ఎప్పుడైనా యాక్సిస్ అన్న పదం విన్నారా? ఫర్ ఎగ్జాంపుల్ దీని తెలుగులో అక్ష సంబంధ అస్థిపంజరం అంటారు. అపెండిక్యులర్ స్కెలిటన్ ని అనుబంధ అస్థిపంజరం అంటారు. అక్ష సంబంధం మీరు ఎక్స్ అక్షము వై అక్షము అని చెప్పి వినింటారు. ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అని. అక్షము అంటే ఏంటి? ఎస్, మెయిన్ లైన్ ని మనం అక్షము అంటాం. మెయిన్ లైన్ ని మనం అక్షము అంటాం. అలాగే ఏ స్కెలిటన్ అయితే మన శరీరంలో ముఖ్యంగా ఉంటుందో, అది లేకపోతే మన శరీరమే లేదు,
సో అలాంటి దాన్ని మనం యాక్సియల్ స్కెలిటన్ అంటాం. అక్ష సంబంధ అస్థిపంజరము, అక్ష సంబంధ అస్థిపంజరము, అక్ష సంబంధ అస్థిపంజరము అంటాం. ఇది మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అస్థిపంజరం. నెక్స్ట్ రెండో రకం ఏంటిదంటే, వీటిలో లేకపోయినా మన శరీరంలో ఇది లేకపోయినా మనం బతికేయచ్చు. ఎందుకంటే ముఖ్యమైన అస్థిపంజరం ఉంటుంది కాబట్టి ఇది లేకపోయినా మనం బ్రతికేయచ్చు. సో దాన్ని మనం అనుబంధం, ఇది జస్ట్ ఎక్స్ట్రా, మనం అపెండిక్స్ ఎక్స్ట్రా పార్ట్ అంటాం అన్నమాట. సో అపెండిక్యులర్ స్కెలిటన్. అపెండిక్యులర్ స్కెలిటన్ అంటే అనుబంధ అస్థిపంజరం అని. అనుబంధ అస్థిపంజరం. ఓకే, అనుబంధ అస్థిపంజరం. సో అంటే మెయిన్ స్కెలిటన్ కి అటాచ్ అయ్యి ఒక సమ్మదర్ బాండ్ ఏర్పరచుకొని ఉండేదే అనుబంధ అస్థిపంజరం ఆర్ అపెండిక్యులర్ స్కెలిటన్. సో మన శరీరంలో అస్థిపంజరం ఎన్ని రకాలు ఉంటుంది? 2 రకాలు. ఒకటి వచ్చేసి యాక్సియల్ స్కెలిటన్ అంటే మెయిన్ స్కెలిటన్, రెండోది వచ్చేసి అనుబంధ అస్థిపంజరం అంటే అపెండిక్యులర్ స్కెలిటన్. సో టోటల్ గా 2 స్కెలిటన్స్. సో ఏంటివి అవి? మెయిన్ స్కెలిటన్ వచ్చేసి యాక్సియల్ అండ్ రెండోది వచ్చేసి అనుబంధ అస్థిపంజరం ఆర్ అపెండిక్యులర్ స్కెలిటన్. సో ఇక్కడ మనం క్లియర్ గా ఈ మెయిన్ స్కెలిటన్ దట్ ఈస్ యాక్సియల్ స్కెలిటన్ కి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్నాం. యాక్సియల్ స్కెలిటన్ కి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్నాం. So let us see what are the important points related to axial skeleton. ఈ యాక్సియల్ స్కెలిటన్ లో ఏమేమి ఉన్నాయంటే, ఫస్ట్ వన్ వచ్చేసి స్కల్. యాక్సియల్ స్కెలిటన్ లో స్కల్ ఉంటుంది అంటే పుర్రె, ఇది స్కల్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఆడిటరీ ఆసికిల్స్. ఆడిటరీ ఆసికిల్స్ అంటే ఇయర్ ఆసికిల్స్, చెవులో ఉండే బోన్స్. కుడి చెవిలో 3, ఎడమ చెవిలో 3. ఓకే, సో వీటిని మనం ఇయర్ ఆసికిల్స్ అంటాం, చెవిలో ఉండే బోన్స్, ఆడిటరీ ఆసికిల్స్. నెక్స్ట్ హయాయిడ్ బోన్. సో ఇది జా కింద ఉండే బోన్, ఇది హయాయిడ్ బోన్, జా కింద ఉండే బోన్. దాన్ని యూ షేప్డ్ బోన్ అంటారు. సో అది జా కింద ఉంటుంది, దీన్ని మనం హయాయిడ్ బోన్ అంటాం. నెక్స్ట్ స్టెర్నం అంటే ఇది సెంట్రల్ బోన్, దీన్నే మనం బ్రెస్ట్ బోన్ అని కూడా అంటాం. బ్రెస్ట్ బోన్ అని కూడా అంటాం. సో ఈ స్టెర్నం ని మనం బ్రెస్ట్ బోన్ అని కూడా అంటాం. వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈస్, దీన్ని తెలుగులో ఉరోస్తి అంటాం. ఉరోస్తి. నెక్స్ట్ రిబ్స్. ఇవన్నీ రిబ్స్. ఈ రిబ్స్ వచ్చేసి పక్కటెముకలు అంటాం. సో పక్కటెముకలు. నెక్స్ట్ వర్టిబ్రే, వెన్నుపూస. సో మనం చాలా కన్ఫ్యూజ్ అవుతుంటాం, వెన్నుపూస, వెన్నుపాము. వెన్నుపాము అంటే స్పైనల్ కార్డ్, వెన్నుపూస అంటే ఇది ఇక్కడ ఉంది కదా, వర్టిబ్రల్ కాలం. ఓకే, ఈ వర్టిబ్రల్ కాలాన్ని మనం వెన్నుపూస అంటాం. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద ఇప్పుడు మొత్తం మన శరీరంలో ఎన్ని బోన్స్ ఉంటాయమ్మా? ఇట్స్ ఎ సింపుల్ క్వశ్చన్. అది జనరల్ గా అడిగే క్వశ్చన్. మన శరీరంలో ఎన్ని బోన్స్ ఉంటాయి? రైట్, 206. మన శరీరంలో 206 బోన్స్ ఉంటాయి.
206 బోన్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఈ యాక్సియల్ స్కెలిటన్ లో ఎన్ని బోన్స్ ఉంటాయి, అపెండికులర్ స్కెలిటన్ లో ఎన్ని బోన్స్ ఉంటాయో చూద్దాం. ఈ యాక్సియల్ స్కెలిటన్ లో సుమారుగా 80 బోన్స్ ఉంటాయి. దేర్ ఆర్ 80 బోన్స్ ఇన్ ద యాక్సియల్ స్కెలిటన్. సో ఆ 80 బోన్స్ ఏంటో మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఆ 80 బోన్స్ లో ఈ స్కల్ లో ఎన్ని బోన్స్ ఉన్నాయో డిస్కస్ చేద్దాం. స్కల్ లో టోటల్ గా మనకు ఈ స్కల్ 2 రకాల బోన్స్ తో తయారై ఉంటుంది. 2 types ఆఫ్ బోన్స్. సో దాంట్లో 22 బోన్స్ ఉంటాయి టోటల్ గా. 2 types ఆఫ్ బోన్స్ తో తయారై ఉంటుంది. దాంట్లో మొదటిది వచ్చేసి క్రేనియల్ బోన్స్. ఇవి 8. క్రేనియల్ బోన్స్ అవి 8. నెక్స్ట్ రెండోది వచ్చేసి ఫేషియల్ బోన్స్. ఇవి 14. క్రేనియల్ బోన్స్ ఎన్ని? 8. సో ఆ క్రేనియల్ బోన్స్ వచ్చేసి ఇది ఫ్రంటల్, పెరైటల్, టెంపోరల్, ఆక్సిపిటల్, ఎటిమాయిడ్, ఫీనాయిడ్. సో అలా 8 బోన్స్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఫేషియల్ బోన్స్ మన శరీరంలో 14 బోన్స్ ఉంటాయి. ఓన్లీ ముక్కులో మాత్రమే 7 బోన్స్ ఉన్నాయి తెలుసా. ఓకే, సో ఫేషియల్ బోన్స్ 14, క్రేనియల్ బోన్స్ 8, టోటల్ గా 22. సో దీంతో పాటు ఈ హయాయిడ్ బోన్ అనేది జా కింద ఉంటుంది, అది ఒక బోన్ గా పరిగణించవచ్చు. సో హయాయిడ్ బోన్ మూడోది హయాయిడ్ బోన్, అది 1. నెక్స్ట్ 4, చెవిలో రైట్ చెవిలో 3 చిన్న బోన్స్ ఉంటాయి, లెఫ్ట్ చెవిలో 3 చిన్న బోన్స్ ఉంటాయి. వాటిని మనము ఇందాక చెప్పినట్టు ఇయర్ ఆసికిల్స్ అంటాం. ఇవి రైట్ చెవిలో 3, లెఫ్ట్ చెవిలో 3 అంటే 6. సో టోటల్ గా 22, 1, 23, 23, 1, 6, 29. సో ఇప్పటికి మనం 29 బోన్స్ గురించి డిస్కస్ చేసినాం. నెక్స్ట్ మిగతా బోన్స్ ఎక్కడ ఉన్నాయో మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఏంటిదంటే ఇది ఉంది కదమ్మా, ఇది స్టెర్నమ్ అంటాం. స్టెర్నమ్ ని తెలుగులో ఏమంటాం? ఉరోస్థి. సో ఇది మనకు వెంట్రల్ సైడ్ ఉంటుంది. ఇది వెంట్రల్ సైడ్, మన శరీరానికి ఇది వెంట్రల్ సైడ్, ఇది డోర్సల్ సైడ్. సో ఈ వెంట్రల్ సైడ్ లో చెస్ట్ క్యావిటీలో ఉండే బోన్ పేరు ఏంటిదంటే ఈ స్టెర్నమ్. ఈ స్టెర్నమ్ కి ఈ రిబ్స్ అటాచ్ అయి ఉంటాయి. ఇక్కడ మీకు ఒక స్పెసిఫిక్ కలర్ కనిపిస్తుంది కదా, ఇది కార్టిలేజ్, మృదులాస్థి. ఆ మృదులాస్థి చేత ఈ స్టెర్నమ్ కి రిబ్స్ అనేవి అటాచ్ అవ్వబడి ఉంటాయి అన్నమాట. సో టోటల్ గా మనకి ఎన్ని రిబ్స్ ఉన్నాయో ఒకసారి డిస్కస్ చేద్దాం, దాంతో పాటు స్టెర్నమ్ 1. సో స్టెర్నమ్ 1. నెక్స్ట్ రిబ్స్ రైట్ సైడ్ 12 రిబ్స్ ఉంటాయి, లెఫ్ట్ సైడ్ 12 రిబ్స్ ఉంటాయి. సో ఇదేంటిదంటే రైట్ సైడ్ 12 రిబ్స్, లెఫ్ట్ సైడ్ 12 రిబ్స్ ఉంటాయి కదా. సో దీన్ని మనం ఇంకొక రకంగా కూడా రాయొచ్చు, 12 pairs ఆఫ్ రిబ్స్. 12 pairs అంటే ఏంటమ్మా? 24 రిబ్స్. 12 pairs ఆఫ్ రిబ్స్ అంటే 24 రిబ్స్. ఈ రిబ్స్ అనేవి సెమీ సర్కులర్ బోన్స్. ఈ రిబ్స్ అనేవి సెమీ సర్కులర్ బోన్స్. సో ఈ రిబ్స్ లో మళ్ళీ రకాలు ఉన్నాయి, అవేవో చూద్దాం ఇప్పుడు. ఏంటిదంటే రిబ్స్ లో 1 నుంచి 1, 2, 3, 4, 5, 6, 7. సో 1 to 7 pairs are called true ribs. 1 to 7 pairs are called true ribs. అంటే నిజమైన రిబ్స్ అన్నమాట. ఓకే, నిజమైన పక్కటెముకలు. నెక్స్ట్ 8th, 9th, 10th pairs are called false ribs. ఎందుకు వీటిని ఫాల్స్ రిబ్స్ అంటున్నామంటే ఈ 8, 9, 10 అనేవి డైరెక్ట్ గా ఈ స్టెర్నమ్ కి అంటే ఉరోస్థికి అటాచ్ అయ్యి ఉండవు.
ఈ 8, 9, 10 రిబ్స్ అనేవి 7th రిబ్ కి అటాచ్ అయ్యి ఆ 7th రిబ్ స్టెర్నమ్ కి అటాచ్ అయి ఉంటుంది. అందుకనే వీటిని ఫాల్స్ రిబ్స్ అంటున్నాం. సో ఎందుకు 8th, 9th, 10th ని ఫాల్స్ రిబ్స్ అంటున్నాము? ఎందుకంటే 8, 9, 10 రిబ్స్ 7th రిబ్ కి అటాచ్ అయి ఉంటాయి కాబట్టి వీటిని ఫాల్స్ రిబ్స్ అంటున్నాం. ఓకే, నెక్స్ట్ 11, 12 pairs. 11, 12 pairs. ఈ 11, 12 pairs ని మనము ఫ్లోటింగ్ రిబ్స్ అంటాం. ఫ్లోటింగ్ రిబ్స్ అంటాం. 11, 12 pairs ని మనం ఫ్లోటింగ్ రిబ్స్ అంటాం. ఇది కొంచెం చూడండి, ఇవి జస్ట్ 12 వర్టిబ్రల్ లాస్ట్ 11th and 12th వర్టిబ్రల్ కాలం నుంచి జస్ట్ బయటకు వచ్చినాయి. యూతల పక్కన అవి ఎక్కడా అటాచ్ అయ్యలేవు. ఓకే, అందుకే దాన్ని మనం ఫ్లోటింగ్ రిబ్స్ అంటాం. ఎక్కడా అటాచ్ అయ్యి ఉండవు. 11th, 12th pairs ఆఫ్ రిబ్స్ అవి ఎక్కడా అటాచ్ అయ్యి ఉండవు. టోటల్గా ఇప్పుడు రిబ్స్ ఎన్ని వచ్చాయి? 24. ఓకే, స్టెర్నమ్ వచ్చేసి 1, నెక్స్ట్ రిబ్స్ వచ్చేసి 24. సో ఇలా మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోన్స్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ఇట్ ఈస్ వర్టెబ్రల్ కాలమ్. వర్టెబ్రల్ కాలం సో ఈ వెన్నుపూస అనేది చిన్న చిన్న వర్టిబ్రే తోటి తయారవబడి ఉంటుంది. టోటల్ గా మనకు 26 వర్టిబ్రే ఉంటాయి. టోటల్ గా మనకు 26 వర్టిబ్రే ఉంటాయి. మీరు అడగచ్చు, సార్ మనం చిన్నప్పటి నుంచి చదువుకున్న దాంట్లో 33 వర్టిబ్రే ఉన్నాయి కదా, సో మరి 26 వర్టిబ్రే ఏంటి? వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. చిన్నప్పుడు మనం డెవలప్ అవుతున్నప్పుడు కొన్ని వర్టిబ్రే అనేవి ఫ్యూజ్ అయిపోయి ఉంటాయి. 9 వర్టిబ్రే అనేవి ఫ్యూజ్ అయిపోయి ఉంటాయి అనమాట. సో అవి సాక్రమ్, కాకిక్స్ గా ఫామ్ అయిపోయి ఉంటాయి. సో అందుకని అవి 26 వర్టిబ్రేగా మనం పరిగణిస్తున్నాం. ఆ 26 వర్టిబ్రే ఏంటో మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ ఏంటిదంటే మెడలో మనకు టోటల్ గా 7 బోన్స్ ఉంటాయి. ఆ 7 బోన్స్ ని మనము సెర్వైకల్ వర్టిబ్రే అంటాం. మెడలో ఉండే 7 బోన్స్ ని సెర్వైకల్ వర్టిబ్రే అంటాం. ఓకే, క్వశ్చన్ ఏంటిదంటే ఇప్పుడు మనము వర్టిబ్రేట్సే, ఒక జిరాఫ్ కూడా వర్టిబ్రేటే కదా. సో మరి జిరాఫ్ మెడలో ఎన్ని బోన్స్ ఉంటాయి? ఇట్స్ సింపుల్ క్వశ్చన్, ట్రై టు ఆన్సర్. జిరాఫ్ చాలా పెద్ద మెడ ఉంటుంది, మరి దాని మెడలో ఎన్ని బోన్స్ ఉంటాయి అన్నది క్వశ్చన్. నెక్స్ట్ ఇక్కడ మీరు రెండో భాగం చూస్తే ఈ వర్టిబ్రల్ కాలంలో రెండో భాగం, మొదటి వచ్చేసి 7 సర్వైకల్ వర్టిబ్రే, రెండోది వచ్చేసి 12 థొరాసిక్ వర్టిబ్రే. సో ఈ 12 థొరాసిక్ వర్టిబ్రే నుంచే మనకి ఈ 12 pairs ఆఫ్ రిబ్స్ వచ్చేది. 12 థొరాసిక్ వర్టిబ్రే నుంచే ఈ 12 pairs ఆఫ్ రిబ్స్ వస్తాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ 5 లుంబార్ వర్టిబ్రే. నెక్స్ట్ 1 sacrum and 1 coxal. సో టోటల్ గా 7 + 12 19 + 5 24 25 26. టోటల్ గా 26 వర్టిబ్రే మన వర్టిబ్రల్ కాలంలో ఉంటాయి. 26 వర్టిబ్రే మన వర్టిబ్రల్ కాలంలో ఉంటాయి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇందాక అడిగిన క్వశ్చన్ ఏంటిదంటే జిరాఫ్ మెడలో ఎన్ని బోన్స్ ఉంటాయి? సో కామెంట్ చేయండి. సో ద ఆన్సర్ ఈస్ 7. రైట్. ఇప్పుడు మనకు రిబ్స్ వచ్చేసి 24 అని తెలిసిపోయింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి వర్టిబ్రే. ఎన్ని వర్టిబ్రే ఉంటాయి టోటల్ గా? వెరీ గుడ్, 26 వర్టిబ్రే. ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేద్దాం. సో 29 + 1 30, 30 +
30 plus 40. 30 plus 40, 70. 70 plus 10, 80. 80. So 29 plus 1, 30. 30 plus 24 plus 26. ఇక్కడ మనకు 40, 10, 50 వచ్చినాయి. 50 plus 30, 80. Hence 80 bones are present in our vertebral, 80 bones are present in our axial skeleton. టోటల్ గా యాక్సియల్ స్కెలిటన్ లో 80 బోన్స్ ఉంటాయి. సో మీకు ఇప్పుడే చెప్పాను, స్కల్ లో ఎన్ని బోన్స్ ఉంటాయి? టోటల్ గా 22 బోన్స్ ఉంటాయి. ఈరాసికిల్స్ ఒక 6, హయాయిడ్ బోన్ ఒకటి, స్టర్నమ్ ఒకటి, రిబ్స్ వచ్చేసి 24, వర్టిబ్రే వచ్చేసి 26. ఇంకా ఏమైనా మిస్ అయ్యామా? హయాయిడ్ బోన్, ఫేస్, ఓకే. సో ఇలా మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే టోటల్ గా మనకు 80 బోన్స్ వస్తాయి. 80 బోన్స్ వస్తాయి. ఈ 80 బోన్స్ యాక్సియల్ స్కెలిటన్ నిర్మాణంలో తోడ్పడతాయి. సో యాక్సియల్ స్కెలిటన్ అనేది మన శరీరంలో చాలా ముఖ్యమైన అస్థిపంజర వ్యవస్థ, ఆర్ వెరీ ఇంపార్టెంట్ స్కెలిటన్. నౌ లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ పార్ట్. ఇట్ ఈస్ ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్న యాక్సియల్ స్కెలిటన్ ఇది. ఇప్పుడు మనం అపెండిక్యులర్ స్కెలిటన్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఇది అపెండిక్యులర్ స్కెలిటన్. ఈ అపెండిక్యులర్ స్కెలిటన్ లో ఏమేమి ఉన్నాయో మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్నాం. అపెండిక్యులర్ స్కెలిటన్ లో మనకు ముఖ్యంగా హ్యాండ్స్, లెగ్స్, నెక్స్ట్ పెక్టోరల్ గడిల్ అండ్ పెల్విక్ గర్డిల్ ఉంటాయి. ఓకే, ఒక హ్యాండ్ లో ఎన్ని బోన్స్ ఉంటాయని మీరు గెస్ చేస్తున్నారు? రైట్, ఒక హ్యాండ్ లో సుమారుగా 30 బోన్స్ ఉంటాయి. అలా రెండు హ్యాండ్స్ లో 30 plus 30, సో 60 బోన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఒక లెగ్ లో ఎన్ని బోన్స్ ఉంటాయి? రైట్, ఇట్ ఈస్ 30 బోన్స్. అలాగే మరో లెగ్ లో 30 బోన్స్, టోటల్ గా 60 బోన్స్ ఉంటాయి. సో ఇప్పుడు రెండు హ్యాండ్స్ లో, రెండు లెగ్స్ లో కలిపి ఎన్ని బోన్స్ ఉంటాయి? రైట్, సో హ్యాండ్స్ లో 60, లెగ్స్ లో 60, సో టోటల్ గా 120 బోన్స్ ఉన్నాయి. సో టోటల్ గా మన శరీరంలో ఉండే బోన్స్ సంఖ్య ఎంత? 206. ఈ 206 లో నుంచి మనము 80 తీసేస్తే, అంటే 80 అనేవి యాక్సియల్ స్కెలిటన్ కి సంబంధించిన బోన్స్. సో మనకి ఎంత వస్తుంది? 126. ఈ 126 లో 120 బోన్స్ మనకు హ్యాండ్స్ అండ్ లెగ్స్ లోనే ఉన్నాయి. minus 120 in hands and legs. సో టోటల్ గా మనకు ఇంకా మిగిలిపోయిన 6 బోన్స్. ఆ మిగిలిపోయిన 6 బోన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే పెక్టోరల్ గర్డిల్ నుంచి 4 బోన్స్ వస్తాయి. పెల్విక్ గర్డిల్ నుంచి 2 బోన్స్ వస్తాయి. పెక్టోరల్ గర్డిల్ నుంచి 4 బోన్స్ వస్తాయి. పెల్విక్ గర్డిల్ నుంచి 2 బోన్స్ వస్తాయి. పెక్టోరల్ గర్డిల్ నుంచి 4 బోన్స్ వస్తాయి. పెల్విక్ గర్డిల్ నుంచి 2 బోన్స్ వస్తాయి. సో టోటల్ గా 6 బోన్స్. ఇలా మన శరీరంలో 126 బోన్స్ అపెండిక్యులర్ స్కెలిటన్ లో ఉంటాయి. 80 బోన్స్ వచ్చేసి యాక్సియల్ స్కెలిటన్ లో ఉంటాయి. అలాగే టోటల్ గా 206 బోన్స్ మొత్తం మన శరీరంలో ఉన్న స్కెలిటన్ తయారవుతుంది. వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్, ఈ హ్యాండ్స్ లో ఏ పార్ట్ లో ఏ బోన్స్ ఉంటాయి, ఎన్నెన్ని బోన్స్ ఉంటాయి అన్నది మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాం. సో హ్యాండ్ లో ఏ పార్ట్ లో ఏ బోన్స్ ఉన్నాయి, లెగ్స్ లో ఏ పార్ట్ లో ఏ బోన్స్ ఉన్నాయి అన్నది
మనం డిస్కస్ చేస్తాం. మనకు తెలుసు ఇంతకు ముందు మనం చాలా ఎగ్జామ్స్ రాసి ఉంటాము, లైక్ లాంగెస్ట్ బోన్ ఎక్కడ ఉంటుంది, లార్జెస్ట్ బోన్ ఎక్కడ ఉంటుంది. సో ఇవన్నీ మనకు తెలిసే ఉంటుంది. సో అయినా కూడా మనం ఒకసారి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో హ్యాండ్ లో ఈ లాంగ్ బోన్ వచ్చేసి దీన్ని మనం హ్యూమరస్ అంటాం, హ్యూమరస్. సో ఇది ఒకటి. నెక్స్ట్ ఇక్కడ రెండు బోన్స్ ఉన్నాయి, ఒకటి వచ్చేసి రేడియస్, రేడియస్ అండ్ ఉల్నా, ఇలా రెండు బోన్స్ ఉన్నాయి. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ఇక్కడ షాక్ కొట్టినట్టు ఉంటుంది. ఎందుకు షాక్ కొట్టినట్టు ఉంటుంది? ఎందుకంటే ఇది ఉల్నార్ బోన్, ఇక్కడ మీకు ఉల్నార్ బోన్, ఆ ఉల్నార్ బోన్ కి సంబంధించిన నర్వ్ ఇక్కడ ఉంటుంది అనమాట. సో అందుకని మనకు షాక్ కొట్టిన సెన్సేషన్ వస్తుంది. ఓకే, వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ ఇక్కడ మీకు కర్వ్డ్ రీజియన్ కనపడుతుంది, చేతి పైన కర్వ్డ్ రీజియన్ కనపడుతుంది. సో ఆ కర్వ్డ్ రీజియన్ ఏంటయ్యా అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ రేడియస్, రేడియస్ వల్ల ఆ కర్వ్డ్ రీజియన్ అనేది కనపడుతుంది. ఓకే, ఇక్కడ మనకు వ్రిస్ట్ బోన్స్, వ్రిస్ట్ బోన్స్ we have 8 wrist bones. ఈ 8 wrist bones ని మనం ఏమంటామంటే కార్పెల్స్ అంటాం, కార్పెల్స్ అంటాం. సో ఇక్కడ వ్రిస్ట్ బోన్స్ తర్వాత 5 బోన్స్ ఉంటాయి, వాటిని పామ్ బోన్స్ అంటాం, పామ్ బోన్స్, పామ్ బోన్స్. సో ఆ పామ్ బోన్స్ ను మనం మెటాకార్పెల్స్ అంటాం, మెటాకార్పెల్స్ అంటాం. సో అవి 5 ఇన్ నెంబర్. నెక్స్ట్ ఇక్కడ వేళ్ళు. సో మామూలుగా మనం మ్యాథ్స్ లో ఎలా కౌంట్ చేస్తామంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 అని కౌంట్ చేస్తాం. కానీ మనకు అక్కడ 15 బోన్స్ ఉండవు. ఓకే, we have 14 digits, 14 digits. ఓకే, we have 14 digits. వీటినే మనం phalanges అని కూడా అంటాం, phalanges అని కూడా అంటాం. సో ఇప్పుడు మనకు హ్యాండ్ లో ఎన్ని బోన్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాము. హ్యూమరస్ 1, రేడియస్ ఉన్న 2 3, నెక్స్ట్ 8 వచ్చేసి వ్రిస్ట్ బోన్స్, 8 9 10 11, 11 ప్లస్ 5, 11 ప్లస్ 5, 5 వచ్చేసి పామ్ బోన్స్ మెటాకార్పెల్స్. సో 16, 16 ప్లస్ 14, 14 వచ్చేసి డిజిట్స్. టోటలీ ఒక హ్యాండ్ లో మనకు 30 బోన్స్ ఉంటాయి, హ్యాండ్ లో మనకు 30 బోన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇప్పుడు హ్యాండ్ లో చూసాం, రైట్ హ్యాండ్ లో 30 బోన్స్ ఉంటాయి, ఆటోమేటిక్ గా లెఫ్ట్ హ్యాండ్ లో కూడా 30 బోన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇప్పుడు లెగ్ లో చూద్దాం. ఓకే, సో ఈ లెగ్ లో ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటిదంటే లార్జెస్ట్ బోన్ ఉంటుంది, మన శరీరంలో ఉన్న లార్జెస్ట్ బోన్ ఈ లెగ్ లో ఉంటుంది. సో దాన్నే మనం ఏమంటామంటే ఫీమర్ అంటాం, ఫీమర్. సో జనాలకి చాలా మందికి మోకాలు చిప్ప అనేది అరిగిపోవటం అలాంటిది జరుగుతూ ఉంటుంది అనమాట. ఆ మోకాలు చిప్ప కూడా ఒక బోనే. సో దాన్నే మనం పెటెల్లా అంటాం, పెటెల్లా అంటాం, పెటెల్లా, పెటెల్లా. ఓకే, ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటిదంటే ఆ పెటెల్లా అనేది ఆసిఫికేషన్ ఆఫ్ టెండాన్, ఆసిఫికేషన్ ఆఫ్ టెండాన్ జరిగినందువల్ల ఈ పెటెల్లా అనేది ఈ సర్కులర్ బోన్ గా ఫామ్ అయింది. దీన్నే మనం సెస్మాయిడ్ బోన్ అని కూడా అంటాం. సో ఆసిఫికేషన్ ఆఫ్ టెండాన్, ఆసిఫికేషన్ ఆఫ్ టెండాన్. నెక్స్ట్ ఇక్కడ కాల్లో 2 బోన్స్ ఉంటాయి, ఒకటి వచ్చేసి టిబియా, చేతిలో ఎలా అయితే 2 ఉన్నాయో అలాగే కాల్లో కూడా 2 ఉంటాయి, టిబియా, ఫిబులా. తర్వాత ఈ యాంకిల్, యాంకిల్ రీజియన్ లో, ఈ యాంకిల్ రీజియన్ లో మనకు 7 బోన్స్ ఉంటాయి. సో యాంకిల్ రీజియన్ లో 7 బోన్స్ ఉంటాయి. సో వాటినే మనం టార్సల్స్ అంటాం, టార్సల్స్. సో ఈ ఫుట్ రీజన్ లో 5 బోన్స్ ఉంటాయి, వాటినే మనం మెటాటార్సల్స్ అంటాం, మెటాటార్సల్స్. సో ఎలా అయితే చేతిలో ఫింగర్స్ లో 14 బోన్స్ ఉంటాయో అలాగే కాలి టోస్ లో కూడా
14 బోన్స్ ఉంటాయి. సో వాటినే మనం డిజిట్స్ అంటాం, డిజిట్స్. సో ఒకసారి మనం ఈ బోన్స్ సంఖ్య ఒకసారి మనం పరిశీలిస్తే ఫీమర్ అనేది ఒకటి, నెక్స్ట్ పెటెల్లా అనేది ఒకటి, పెటెల్లా అనేది ఒకటి, ఫీమర్ అనేది ఒకటి. నెక్స్ట్ వన్ మోర్ థింగ్ ఇస్ టిబియా ఫిబిలా అనేవి రెండు, టిబియా ఒకటి, ఫిబిలా ఒకటి, అలా రెండు. నెక్స్ట్ 7 టార్సల్స్ మెడిమె దగ్గర, ఓకే, యాంకిల్ దగ్గర 7 టార్సల్స్ అనేవి 7 బోన్స్. నెక్స్ట్ ఇక్కడ మనకు 5 వచ్చేసి మెటాటార్సల్స్, 5 వచ్చేసి మెటాటార్సల్స్. నెక్స్ట్ ఇక్కడ 14 డిజిట్స్ ఉన్నాయి, 14 డిజిట్స్ ఉన్నాయి. సో టోటల్ గా మనకు 30 బోన్స్ అనేవి లెగ్ లో ఉంటాయి అన్నమాట. లెగ్ లో టోటల్ గా 30 బోన్స్ ఉంటాయి, హ్యాండ్ లో టోటల్ గా 30 బోన్స్ ఉంటాయి. ఓకే, అండ్ నౌ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ హ్యాండ్ లో 30 బోన్స్, లెగ్ లో 30 బోన్స్, వెరీ గుడ్. అండ్ ఈ మిగతా 6 బోన్స్ ఎక్కడికి పోయాయి అంటే, ఇప్పుడు మీ మిగతావి ఈ గర్డిల్స్, పెక్టోరల్ గర్డిల్ అండ్ పెల్విక్ గర్డిల్ ద్వారా ఫామ్ అయింది అనమాట. పెక్టోరల్ గర్డిల్ అండ్ పెల్విక్ గర్డిల్. సో ఈ పెక్టోరల్ గర్డిల్ అనేది భుజం ని ఫామ్ చేస్తుంది. ఈ పెక్టోరల్ గర్డిల్ దీంట్లో మెయిన్ గా 2 టైప్స్ ఆఫ్ బోన్స్. ఒకటి వచ్చేసి స్కాపులా, మీరు చూస్తే ఈ ట్రయాంగులర్ బోన్ అన్నమాట. ఈ స్కాపుల్ అనేది ట్రయాంగులర్ బోన్. ఇది వచ్చేసి క్లావికిల్, మనం కాలర్ బోన్ అంటాం, క్లావికిల్, కాలర్ బోన్. ఓకే, దీన్ని క్యూట్ గా బోన్ ఆఫ్ బ్యూటీ అని కూడా అంటారు, కాలర్ బోన్. సో స్కాపులా మరియు క్లావికిల్. సో రైట్ సైడ్ స్కాపులా, రైట్ సైడ్ క్లావికిల్ ఉంటాయి, లెఫ్ట్ సైడ్ స్కాపులా, లెఫ్ట్ సైడ్ క్లావికిల్ ఉంటాయి. సో అలా మనకు 4 బోన్స్ అనేవి ఈ పెక్టోరల్ గర్డిల్లో ఉండటం జరుగుతుంది. పెల్విక్ గర్డిల్లో ఒక్కొక్క బోన్ ని, ఈ పార్ట్ అంతటిని కాక్సిక్స్ అంటారు, ఆర్ కాక్సల్ బోన్ అంటారు, కాక్సల్ బోన్. సో ఈ పక్కన కూడా కాక్సల్ బోన్ ఉంటుంది. అలా 2 కాక్సల్ బోన్స్ ఉంటాయి. ఇలా 2 కాక్సల్ బోన్స్ పెల్విక్ గర్డిల్ ఫామ్ చేస్తాయి, ఓకే. ఈ పెల్విక్ గర్డిల్ ఏం చేస్తుందంటే మన రీప్రొడక్టివ్ ఆర్గన్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. పెల్విక్ గర్డిల్ అనేది రీప్రొడక్టివ్ ఆర్గన్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో టోటల్ గా దీంట్లో 2 బోన్స్ ఉన్నాయి. అల్టిమేట్ గా మనకు 6 బోన్స్ అనేవి ఈ గర్డిల్స్ లో రావడం జరిగింది. 120 బోన్స్ వచ్చేసి హ్యాండ్స్ అండ్ లెగ్స్ లో, ప్లస్ 2 బోన్స్ వచ్చేసి పెల్విక్ గర్డిల్లో, 4 బోన్స్ వచ్చేసి పెక్టోరల్ గర్డిల్లో ఉంటాయి. సో టోటల్ గా 126 బోన్స్ అనేవి మన అపెండికులర్ స్కెలిటన్ లో ఉంటాయి అన్నమాట. నెక్స్ట్, సో దానికి సంబంధించిన టేబుల్ ఇదంతా. పెక్టోరల్ గర్డిల్, పెల్విక్ గర్డిల్, ఫీమర్, టిబియా, ఫిబిలా, టార్సల్స్, మెటాటార్సల్స్, ఫాలెంజెస్, పెటెల్లా, నీ బోన్. పెటెల్లాకి మరో పేరు నీ బోన్ అన్నమాట. సో పెక్టోరల్ గర్డిల్లో స్కాపులా, క్లావికిల్ కి ఇంకొక పేరు కాలర్ బోన్. నెక్స్ట్, ఇప్పుడు మనం కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుందాం. హౌ మెనీ బోన్స్ డూ అడల్ట్ హ్యూమన్ బీయింగ్ హ్యావ్? ఇది జనరల్ గా అడిగే క్వశ్చన్. 294, 206, 234, 208. సో ద ఆన్సర్ ఇస్ 206. నెక్స్ట్, రెండో క్వశ్చన్. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ యాక్సియల్ స్కెలిటన్? ఇది గెస్ చేయండి. వర్టెబ్రల్ కాలమ్, రిబ్ కేజ్, స్కల్, ఆల్ ద అబోవ్. అక్ష సంబంధ అస్థిపంజర భాగాలు ఏవి? వర్టెబ్రల్ కాలమ్, రిబ్ కేజ్, స్కల్, ఆల్ ద అబోవ్. సో 5 అన్ని. ఎందుకంటే జస్ట్ నౌ ఇప్పుడు
అక్ష సంబంధ అస్థిపంజరం, అనుబంధ అస్థిపంజరం మనం డిస్కస్ చేసుకున్నాం కాబట్టి. నెక్స్ట్, ద లాంగెస్ట్ బోన్ ఇన్ హ్యూమన్ బాడీ. హ్యూమన్ బాడీలో, మానవ శరీరంలో పొడవైన ఎముక ఏది? హ్యూమరస్, ఫీమర్, టిబియా, రేడియస్. వెరీ గుడ్, ఫీమర్. నెక్స్ట్, విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ రైట్లీ మ్యాచెస్? కార్పెల్స్ ఎన్ని ఉన్నాయి టోటల్ గా మన శరీరం? కార్పెల్స్ ఎక్కడ ఉంటాయి? సో కార్పెల్స్ బ్రెస్ట్ లో 8 బోన్స్, ఇది కరెక్ట్. టార్సెల్స్ యాంకిల్ దగ్గర ఉంటాయి, అవి 7 బోన్స్. పెటెల్లా అనేది నీ బోన్, సో మోకాల్లో ఉండేది కాబట్టి అది నీ బోన్ అంటాం. క్లావికిల్, మ్యాక్సిల్లా. క్లావికిల్ అనేది కాలర్ బోన్ అంటాం. క్లావికిల్ అనేది కాలర్ బోన్, అది రాంగ్లీ మ్యాచెస్. సో ఇక్కడ ఆప్షన్స్ చూడండి, రైట్లీ మ్యాచెస్. సో 2 and 4 ఆర్ ఓన్లీ, 3 and 1 3 ఓన్లీ. సో ఆల్ ద అబౌవ్. సో ఇక్కడ 1 2 3 అనే ఆప్షన్ ఉంటే దెన్ ఇట్ వుడ్ బి కరెక్ట్. సో 1 2 3 రైట్లీ మ్యాచెస్, హెన్స్ ద ఆన్సర్ ఇస్ 3. 1 2 3 రైట్లీ మ్యాచెస్. నెక్స్ట్, హౌ మెనీ రిబ్స్ డూ వీ హ్యావ్? మనకి ఎన్ని మానవ శరీరంలో మొత్తంగా ఎన్ని పక్కటెముకలు ఉన్నాయి? 25, 12, 24 pairs అంటే 24 జతలు, 12 pairs అంటే 12 జతలు. సో ఆన్సర్ వచ్చేసి 12 pairs. మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాం, రైట్ సైడ్ 12, లెఫ్ట్ సైడ్ 12 ఉంటాయి, అందుకే దాన్ని 12 pairs అంటాం, అంటే 24 బోన్స్. నెక్స్ట్, విచ్ పార్ట్ ఆఫ్ ద which of the following is not the function of skeletal system? ఈ అస్థి పంజర వ్యవస్థ యొక్క పనితీరు కానిది. ప్రొటెక్షన్ టు ద బాడీ పార్ట్స్, అంతర్ శరీర భాగాలను కాపాడటం, సపోర్ట్, ప్రొటెక్షన్ ఇస్తుంది, సపోర్ట్ ఇస్తుంది, ప్రొడక్షన్ ఆఫ్ బ్లడ్ సెల్స్ ఇస్తుంది, ఫార్మేషన్ ఆఫ్ స్కిన్. చర్మాన్ని ఉత్పత్తి చేస్తుందా? స్కెలిటన్ అనేది చర్మాన్ని ఉత్పత్తి చేయదు, హెన్స్ ఇది కానిది. నెక్స్ట్, one more question. Which part of the skeletal system is responsible for protecting the heart and the lungs? గుండె మరియు ఊపిరితిత్తులను, మనోని గుండెను మరియు ఊపిరితిత్తులను రక్షిస్తున్న అస్థిపంజర భాగం ఏది? సో ఇది రిబ్ కేజ్ అని కళ్ళు మూసుకొని చెప్పేయచ్చు, ఎందుకంటే పక్కటెముకలు ఇవే మనకు చెస్ట్ క్యావిటీలో ఉంటాయి. నెక్స్ట్, నీ బోన్ ఈజ్ ఆల్సో కాల్డ్. నీ బోన్ అనేది దానికి మరో పేరు పెటెల్లా అనేది నీ బోన్. నెక్స్ట్, విచ్ వైటమిన్ ప్లేస్ ఎ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ బోన్ ఫార్మేషన్? బోన్ ఫార్మేషన్ లో ముఖ్యమైన పాత్ర పోషించే వైటమిన్ ఏది? ఆన్సర్ వచ్చేసి వైటమిన్ డి. దీన్నే మనం క్యాల్సిఫెరాల్ అంటాం, క్యాల్సిఫెరాల్ ఆర్ సన్షైన్ వైటమిన్ అంటాం, సన్షైన్ వైటమిన్. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి, సో థ్యాంక్ యూ ఫర్ ద క్లాస్. అండ్ నెక్స్ట్ క్లాస్లో మరో ఆర్గాన్ సిస్టమ్ అండ్ ఇంకా ప్రీవియస్ క్వశ్చన్స్ అనేవి మనం డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.